హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నేను కైట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చాను. కైట్ చైర్మన్ గారి ఫ్యూచర్ విజన్ అండ్ డైరెక్షన్ తో కైట్ మేనేజ్మెంట్ రోబోటిక్ ల్యాబ్ కోసం యూనిటరీ రోబోడాగ్ ని పర్చేస్ చేశారు. ఇండియాలోనే ఫస్ట్ టైం వీల్ వెర్షన్ కైట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ రోబోటిక్ ల్యాబ్ లో ఉంది. ఇక్కడ రియల్ టైమ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. లైక్ మల్టీ రోబోట్ కమ్యూనికేషన్, సర్వర్ కాన్ఫిగరేషన్ టు రోబోట్ అండ్ ఏఐ సర్వర్ ని రోబోట్ కి కనెక్ట్ చేయడం. రోబోడాగ్ లో యూస్ చేసే హై అండ్ ఫ్యూచర్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వల్ల ఇది స్టూడెంట్స్ కి రోబోటిక్స్, ఏఐ అండ్ ఆటోమేషన్ ఫీల్డ్స్ లో హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం యూజ్ అవుతుంది. రోబోడాగ్ ని ఆబ్జెక్ట్ ట్రాకింగ్, ఫేస్ ని రికగ్నైజ్ చేయడం, వాయిస్ కమాండ్స్ తో కంట్రోల్ చేయడం, డెసిషన్ మేకింగ్ అండ్ లెర్నింగ్ కెపాసిటీ ఇవ్వడం, ఎన్విరాన్మెంట్ ని మ్యాప్ చేసి ఆటోనమస్ గా నావిగేట్ చేయడం, సేఫ్ అండ్ స్మూత్ మూవ్మెంట్ ని డిజైన్ చేయడం, ఇంకా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లో కోడింగ్ తో యూజ్ చేయొచ్చు. కైట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రాక్టికల్ గా ఏఐ అండ్ రోబోటిక్స్ ని నేర్చుకుని ఫ్యూచర్ ఇన్నోవేషన్స్ కి బేస్ క్రియేట్ చేస్తున్నారు. ఈ వే ఆఫ్ లెర్నింగ్ వల్ల స్టూడెంట్స్ అందరూ థియరీలో నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తారు అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. నమస్తే అండి, నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెచ్ఓడిని. నేను కైట్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిని. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తంలో ఎడ్యుకేషన్ రిలేటెడ్ లో రీసెర్చ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్ కోసం కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ ప్రాస్పెక్టివ్ లో ఈ రోబోట్ ని తీసుకొచ్చారు. ఈ రోబోట్ స్పెషల్ గా కెమెరా తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది, అలాగే వాయిస్ కమాండ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఎన్విడియా ఎన్ఎక్స్ 100 టాప్ స్పీడ్ ఉన్న ప్రాసెసర్ ఉంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకుంటూ పిల్లలు మెషిన్ లెర్నింగ్ అల్గరిథమ్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అల్గరిథమ్స్ మీద డెవలప్మెంట్ చేస్తుంటారు. మెనీ రీసెర్చ్ పేపర్స్ దీని మీద మనం వర్కౌట్ చేయొచ్చు. ఇది పెట్ డాగ్ దగ్గర నుంచి సెక్యూరిటీ సిస్టమ్ ఆస్పెక్ట్స్ లోను, హైయెస్ట్ విజువల్ ఆస్పెక్ట్స్ లోను, కంప్యూటర్ విజన్ అండ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లోను వీటిలో ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. So, thanks for watching the video friends. Please do support and subscribe.